హ్యాపీగా ఉందండి. మళ్ళీ ఉదయ్ కిరణ్ కమ్‌బ్యాక్ చూసేసరికి చాలా ఎంజాయ్ చేశాము. మా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. అంటే చాలా వరకు కూడా మనం టీవీలో చూసాం ఈ మూవీని. ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో చూస్తుంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఇది ఫస్ట్ టైం కాదు మనం చూసింది. ఆల్రెడీ మనం అందరం బిగ్ స్క్రీన్ లో ఎంజాయ్ చేసిన మూవీ ఇది. ఇప్పుడు ఇంకా మళ్ళీ కమ్‌బ్యాక్ మళ్ళీ రీ రిలీజ్ అయ్యేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా ఎంజాయ్ చేశాం. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఆబ్వియస్ గా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి. ఇంతకు ముందు అంటే మనం ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు అది మనకి లైక్ అప్పుడే వింటున్న సాంగ్స్. ఇప్పుడు అందరికీ తెలిసిన సాంగ్సే అవి. సో అందరం దాన్ని హమ్ చేసుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేశాం. ఎక్కడైనా ఎమోషనల్ అనిపించిందా ఉదయ్ కిరణ్ గారిని చూసినప్పుడు? ఆబ్వియస్ గా కదా అండి. వి ఆల్ మిస్ హిమ్ ఎ లాట్. ఇప్పుడు ఆయన ఉండుంటే ఆయన స్టేజ్ ఎలా ఉండేది? అతను ఇంకా ఉండుంటే అతనే టాప్ హీరో అయ్యేవాళ్ళు. ఖచ్చితంగా టాప్ హీరో అయ్యేవాళ్ళు. అతను తీసిన ఆల్మోస్ట్ ఒక 15 to 20 మూవీస్ కి ఒక మంచి నేమ్ క్రియేట్ చేసుకున్నారు అతను. హీస్ ఎ నేచురల్ స్టార్ ఆబ్వియస్లీ. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సినిమాలో ఒక సీన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇలా మీకు ఈ సినిమాలో ఏ సీన్ కనెక్ట్ అయింది? ఉదయ్ కిరణ్ ఉన్న అన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ స్పెసిఫిక్ గా ఏదైనా సీన్ అని చెప్పేసి అంటే ప్రియతమా సాంగ్, ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అది అండ్ అతని స్మైల్ కానీ ఏదైనా కూడా చాలా నేచురల్ యాక్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఓవర్ గా యాక్ట్ చేయడం కానీ ఏదో హైప్ క్రియేట్ చేయడానికి యాక్ట్ చేసినట్టుగా అసలు ఎక్కడ ఉండదు. ఒకవేళ ఇంకా రీ రిలీజ్ పెట్టాలి అంటే ఉదయ్ కిరణ్ గారి ఏ సినిమా రీ రిలీజ్ పెడితే బాగుంటుంది? మనసంతా నువ్వే రీ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ రీసెంట్ గా నేను ఒక పోస్ట్ చూసాను, ఆర్జీవి గారు ఉదయ్ కిరణ్ ది ఒక బయోపిక్ తీస్తున్నారు అని చెప్పేసి. ఆ మూవీ వస్తే మాత్రం